వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు పపాయాతో ఒక స్వీట్ రెసిపీ ఇంట్లోనే టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని మనం ఎక్కువగా ఎగ్స్, ఐస్ క్రీమ్స్ ఇంకా చాలా రకాల స్వీట్స్లో ఎక్కువగా వాడుతుంటారు కదా. మరి దీన్ని ఇంట్లోనే న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టూటీ ఫ్రూటీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పచ్చి బొప్పాయికాయను తీసుకోవాలి. గ్రీన్ కలర్లో ఉండాలి. పీలర్తో కానీ చాక్తో కానీ ఇలా బొప్పాయికాయ మీద ఉన్న చెక్కుని ఇలా తీసుకోవాలి. చెక్కు మొత్తం ఇలా తీసుకున్న తర్వాత బొప్పాయికాయను 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇంట్లో ఉన్న గింజలని మొత్తం ఏమీ లేకుండా తీసేయాలి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసి ముక్కపై ఉన్న సన్న వైట్ లేయర్ని కూడా కట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని ముక్కలు ఇటు అటు సమానంగా ఉండాలి. మనకు బయట దొరికేవి అలాగే ఉంటాయి కదా. చూడండి, ఇలా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి బొప్పాయి ముక్కలు ఉడికించడానికి సరిపడే నీళ్లు పోయాలి. ఇందులోకి కట్ చేసిన బొప్పాయి ముక్కలని వేయాలి. వేసాక ఒకసారి కలిపి ముక్కలను 50 నుండి 60% వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 60% ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి. వెంటనే ఒక స్ట్రైనర్తో నీళ్ళని వడబోసుకోవాలి, లేదంటే ముక్కలు ఇంకెక్కువగా మెత్తబడతాయి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి అందులోకి 1 కప్పు షుగర్ని వేయాలి. అలాగే 1 కప్పు వాటర్ని కూడా పోసి కలపాలి. షుగర్ని కలుపుతూ కరగనివ్వాలి. షుగర్ కరిగాక ఇందులో డస్ట్ ఏదన్నా ఉంటే వడపోసుకోవాలి. వడపోసుకున్న తర్వాత ఇలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన బొప్పాయి ముక్కలను వేయాలి. వేసి కలపాలి. చక్కెర మొత్తం ముక్కలకు పట్టే వరకు ఉడకనివ్వాలి. చక్కెర పాకం ముక్కలకు పడితే ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. మంచిగా పట్టింది కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఎన్ని కలర్స్ కావాలనుకుంటున్నామో అన్నింటినీ ఒక్కొక్క కప్పులోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 3 కలర్స్ ఎల్లో, రెడ్, గ్రీన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క కప్పులోకి చక్కెరలో ఉడికించిన ముక్కలను తీసుకోవాలి. వీటన్నింటినీ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి విడివిడిగా తీసుకొని గాలికి ఆరనివ్వాలి. ఓవర్ నైట్ లేదా కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఆరనివ్వాలి. ఇక్కడ ఒకటి నేను కలర్ వేయకుండానే ఆరబెడుతున్నాను.
ఆరిన తర్వాత చూడండి ఇలా ఉంటాయి. ఇలా ఆరితే సరిపోతుంది. లేదంటే ఇంకెక్కువసేపు ఆరబెడితే గట్టిగా రాళ్ళలా అవుతాయి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసైనా లేదా అలాగే సపరేట్గా అయినా ఒక డబ్బాలోకైనా సీసాలోకైనా తీసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనకు కావలసినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇవి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. చూసారు కదా వీటిని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీటిని మనం బొప్పాయి కాయతోనే కాకుండా పుచ్చకాయ తొక్కతో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.